హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోనే అమరేంద్ర బ్యాగి ప్లాన్కి తగ్గట్టుగానే అనాథాశ్రమంలోనే యాక్టివ్గా ఉన్న సిరి అనే పాపని ఒక రోజుకి రణ్వీర్ కూతురుగా యాక్ట్ చేయమని ఒప్పించి తీసుకుని వస్తారు. తీసుకుని వచ్చిన పాపని తీసుకుని ఆ రణ్వీర్ దగ్గరికి వెళ్తారు. రణ్వీర్ ఏది నా పాప అనేసరికి ఆ పాపని ఇంట్రడ్యూస్ చేస్తారు రణ్వీర్కి. ఆ పాప రణ్వీర్ని చూసిన వెంటనే నాన్న అనుకుని దగ్గరికి వెళ్తుంది. రణ్వీర్ తన కూతురే అని నమ్మేస్తాడు. అప్పుడు ఇంకా బాగి అమరేంద్ర అందరూ ఓకే రణ్వీర్, మేము ఇంకా నీ పాపని అప్పచెప్పేసాం కాబట్టి మేము వెళ్తున్నాము అని చెప్పి అక్కడి నుంచి నెమ్మదిగా బయటికి వెళ్ళిపోతారు. తర్వాత రణ్వీర్ వెంటనే మనోహర్కి కాల్ చేసి మన పాప దొరికింది, నువ్వు రావాలి అని అనేసరికి రణ్వీర్ చెప్పిన వెంటనే మనోహరి బుర్కా వేసుకుని మరీ రణ్వీర్ వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇదంతా బయట నుంచి చూస్తున్న అమరేంద్ర బాగి రాతోడు కలిపి ఉంటారు. నెమ్మదిగా మనోహరి లోపలికి వెళ్ళి ఆ పాపని దగ్గరికి తీసుకునేటప్పుడు ఆ పాప మమ్మీ అని అనేసరికి వీళ్ళందరూ కలిపి వాళ్ళు ఉన్న కారులోంచి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి రణ్వీర్ ఇంట్లోకి వెళ్తారు. వెళ్ళి చూసేసరికి అక్కడ మనోహరి బుర్కాలో ఉంటుంది. వాళ్ళు అంటే నీ పాప నీ దగ్గరికి వచ్చింది, నీ వైఫ్ కూడా నీ దగ్గరే ఉంది అంటే ఇప్పటికీ నీ వైఫ్కి నీకు కాంటాక్ట్ ఉన్నట్టే కదా రణ్వీర్ అని చెప్పి అడుగుతారు. దానికి ఒక్కసారిగా రణ్వీర్ మనోహరి ఇద్దరు కలిపి షాక్ గురవుతారు. అంటే ఇదంతా కలిపి అమరేంద్ర బాగి ప్లాన్ అని చెప్పి నిర్ధాంకపోయి అలా ఉండిపోతారు. ఆ పాపని వెంటనే బాగి తీసుకుంటుంది.